జై శ్రీమన్నారాయణ. ఈరోజు 295వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్ఠాంశః ప్రథమోధ్యాయః కలిస్వరూప వర్ణనము. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా యదా యదా సతాం హానిః వేదమార్గానుసారిణం తదా తదా కలేర్వృద్ధిః అనుమేయా విచక్షణైః. వేద మార్గానుయాయులకు ఎప్పుడెప్పుడు హాని కలుగునో అప్పుడు కలి వృద్ధి చెందుచున్నదని భావించవలను. ప్రారంభాశ్చావసీదంతి యదా ధర్మభృతాం నృణాం తదానుమేయం ప్రాధాన్యం కలేర్మైత్రేయ పండితైః. ధర్మమును ధరించు వారి ప్రయత్నాలు నశించుచున్నప్పుడు పండితులు కలికి ప్రాధాన్యమును ఊహించవలేను. యదా యదా నాయజ్ఞానాం ఈశ్వరః పురుషోత్తమః యుజ్యతే పురుషైర్యజ్ఞైః తదా జ్ఞేయం కలేర్బలం. యజ్ఞములలో సర్వేశ్వరుడైన పురుషోత్తముని పురుషులు ఆరాధించుట లేదా కలిబలము ఇది అని తెలియవలేను. న ప్రీతిర్వేదవాదేషు పాషాండేషు యదా రతిః కలేర్వృద్ధిస్తదా ప్రాజ్ఞైః అనుమేయా విచక్షణైః. వేదవాదములందు ప్రీతి కలుగక పాషాండవాదములందు ప్రీతి కలిగినచో అప్పుడు ప్రాజ్ఞులు విచక్షణులు కలి వృద్ధి చెందినదని తెలుపవలేను. కలౌ జగత్పతిం విష్ణుం సర్వస్రష్టారమీశ్వరం నార్చయిష్యంతి మైత్రేయ పాషాండోపహతా జనాః. కలియుగమున పాషండ ధర్మముచే దూషితులైన జనులు జగత్పతి సర్వస్రష్ట సర్వశాస్త్రకుడు అయిన విష్ణువును ఆరాధించరు. కిం దేవైః కిం ద్విజైర్వేద్యైః కిం శౌచేనాంబుజన్మనా ఇత్యేవం విప్రవక్ష్యంతి పాషాండోపజహతా జనాః. కలియుగమున దేవతలతో ఏమి పని, బ్రాహ్మణులతో ఏమి పని, వేదములతో ఏమి పని, నీటి వలన కలుగు శుద్ధి ఎందుకు అని పాషండ ధర్మదూషితులైన జనులు చెప్పుచుందురు. స్వల్పాంబువృష్టిః పర్జన్యః సస్యం స్వల్పఫలం తదాల్పసారం చ విప్రప్రాప్తే కలౌ యుగే. మేఘము స్వల్పజలమును కురియును, సస్యము స్వల్పఫలమునిచ్చును, ఫలము అల్పానుసారముగా కలియుగము ఉండను. సాని ప్రాయాణి వస్త్రాణి సమీ ప్రాయా మహీరుహాః శూద్రప్రాయాస్తదా వర్ణాః భవిష్యంతి కలౌ యుగే. కలియుగమున జనుపనార పోగంత వస్త్రములుండును, జమ్మి చెట్టు అంతటి వృక్షాలే ఉండను, శూద్రులు అధికముగా ఉండు వర్ణములే ఉండను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా సాణి ప్రాయాణీతి సాణత్సాణి వాసన వికారః సాణీతి పాఠే హ్రస్వస్థూలం. విష్ణు చిత్తి వ్యాఖ్య అనువాదం. సాణి ప్రాయాణి అని శాణము షాణి కాని జనుపనారతో చేయనవి శాట అని పాఠమున్నచో పొట్టిగా లావుగా ఉండునవి. అనుప్రాయాణి ధాన్యాని అజాప్రాయం తదాపయః భవిష్యతి కలో ప్రాప్తే హ్యౌసీరం చానులేపనం. అణువంత ధాన్యము నెయ్యంత పాలు కలియుగమున సుగంధము గల తృణమునే అనులేపనముగా వాడెదరు. శ్వశ్రు శ్వశ్వర భూయిష్ట గురువస్సనుడాం కలో శ్యాలాద్యా హారి భార్యాశ్చ సుహృదో మునిసత్తమా. కలియుగమునే అత్తమాములే గురువులు అనగా పెద్దవారుగా ఉందురు. బావమరుదులు అందమైన భార్యలు, అందమైన భార్యలు గల పురుషులు మిత్రులుగా ఉందురు. విష్ణు చిత్తేయ వ్యాఖ్య స్వశ్రు స్వసురేతి హారి భార్యా హారిణ్యః హృద్యా భార్యాః బహురీహిర్వా హారిణ్యో భార్యా ఏషాం తే సహృదః సుహృదః భర్తॄణాం జారాణాం చ రమ్య భార్యాః సుహృదః. విష్ణు చిత్తే వాక్య అనువాదం. స్వశ్రు స్వసుర అని హారి భార్యాః హృదయమును హరించు అందమైన భార్యలు లేదా బహువ్రీహి అందమైన భార్యలు కలవారు. మిత్రులు జారులైన వారికి భర్తలకు అందమైన భార్యలు కలవారు మిత్రులు. కస్య మాతాపితా కస్య యథా కర్మానుగః పుమాన్ ఇతి చోదా హరిష్యంతి స్వసురానుగతా నరాః. ఎవరికి తల్లి ఎవరికి తండ్రి పురుషుడు కర్మను అనుసరించి అంటాడు అని భార్య తండ్రిను అనుసరించు నరులు పలుకుచుంటారు. వాన్ మనకాయ జైర్దోషైః అభిభూతాః పునః పునః నరా పాపా అనుదినం కరిష్యంతి అత్యల్ప మేధసః. వాక్ మనస్సు శరీరములో కలుగు దోషములతో కప్పబడిన వారు నరులు మళ్ళీ మళ్ళీ అల్పబుద్ధి కలవారే ప్రతిదినము పాపాలను చేయుచుందరు.
నిస్సత్వానామచౌచానాం నిర్హ్రీకాణాం తదా నృణాం యద్యద్దుఃఖాయ సత్సర్వం కలికాలే భవిష్యతి. బలము లేని వారికి, అపరిశుద్ధులకు, బిడియము లేని నరులకు దుఃఖమునకు కారకమగునవి అన్నీ కలికాలములో జరుగును. నిస్వాధ్యాయావషట్కారే స్వదా స్వాహా వివర్జితే తథా ప్రవిరళో ధర్మః క్వచిల్లోకే నివస్యతి. స్వాధ్యాయవషట్కారములు లేని స్వదా స్వాహా వర్జితమైన లోకమున చాలా తక్కువగా ధర్మము ఏదో ఒక చోట నుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నిస్సాధ్యాయేతి క్వచిత్కీకటాదౌ. విష్ణు చిత్తి వ్యాఖ్యానవాదం. నిస్వాధ్యాయ అని క్వచిత్ అనగా కీకట ప్రాంతమున, తత్రాల్పేనైవ యత్నేన పుణ్యస్కందమనుత్తమం కరోతి యం కృతయుగే క్రియతే తపసా హి సహా. కలియుగమున అల్ప ప్రయత్నముతోనే సాటిలేని పుణ్యరాశిని సంపాదించును. ఈ పుణ్యరాశినే కృతయుగమున తపస్సుతో సంపాదించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత్రేతి తత్ర కలౌ అల్పేనైవ యత్నేన హరిసం కీర్తనాదినా అనుత్తమం పుణ్యస్కందం పుణ్యరాశిం కరోతి పురుషః యః పుణ్యస్కందః క్రియతే సకృతయుగే తపసా హి క్రియతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత్ర అని. తత్ర అనగా కలియుగమున అల్ప ప్రయత్నము చేతని అనగా హరికీర్తనాదులచే సాటిలేని పుణ్యస్కందం అనగా పుణ్యరాశిని పురుషుడు చేయును. ఆ పుణ్యరాశిని కృతయుగమున తపస్సుతో చేయును. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే షష్ఠాంశే ప్రథమోऽధ్యాయః. కలిస్వరూప వర్ణనం సమాప్తం. జై శ్రీమన్నారాయణ.